మున్సిపల్ ఎలక్షన్లో ఎవరికి వెళ్ళబోతున్నారు? మున్సిపల్ ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వమే ఈసారి కూడా వస్తుంది. అత్యంత మెజారిటీ వస్తుంది. మాకు ఇక్కడ కేటీఆర్ సార్ గారు చాలా అభివృద్ధి చేసిండు. ఇలా సిరిసిల్ల అనేది ఉరిసిల్లగా ఉండే ఒకప్పుడు, ఇవాళ ఎలా ఉన్నదంటే జిల్లా తయారు చేసిండు. రాజన్న సిరిసిల్ల అని పేరు మార్చి ఒక హోదాగా తీసుకొచ్చిండు. ఇలా ఈ ఉన్న ఏరియాలో ఎటు చూసినా కానీ పందులు ఇట్లా తిరుగుతున్న ఏరియా ఇదంతా. సీసీ రోడ్లు లేవు, కరెంటు స్తంభాలు లేవు, సీసీ కెమెరాలు లేవు. రోడ్ల విస్తీర్ణం చాలా జరిగింది. ఔటర్ రింగ్ రోడ్లు చేసిండు సారు. కొత్తగా జిల్లా చేయడం వల్ల మాకు కొత్తగా కలెక్టర్ ఆఫీస్ అయింది. కలెక్టర్ ఆఫీస్ అయిందంటే మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా పనులు అవుతున్నాయి. ఇంతకుముందు కరీంనగర్ పోయి చేసుకొచ్చుకునే వాళ్ళు పనులు. ఇప్పుడు మనకి చాలా ఇబ్బంది లేకుండా చాలా సౌకర్యాలు మంచిగా మెరుగైనాయి. ఎందుకన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదా? ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమున్నది? అది ఒకటి హస్తం గుర్తు పెట్టుకొని వచ్చారు కానీ హస్తం మాకు ఇలా భస్మాసుర హస్తం అయిపోయింది. ఎవరైనా నెత్తి మీద చేయబెడితే వాళ్ళే భస్మం అయిపోతారు. ఇవాళ ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? మా సిరిసిల్ల మీద మొత్తం పగబట్టినట్టు ఉన్నాడు మరి మనిషి. అది ఎందుకో కదా మరి మేము ఏం పాపం చేసినాం మరి అర్థమవుతలేదు. ఇవాళ మా కేటీఆర్ గారు ఇలా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు, వ్యవసాయ కాలేజ్ తీసుకొచ్చిండు, అప్రైల్ పార్క్ తీసుకొచ్చిండు. ప్రతి ఇంటికి ఇక్కడ ఉన్న వాళ్ళు నేతన్నలు కాబట్టి గరీబ్ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక ఇంటికి ఒక పింఛన్ ఇవ్వాలి, ఆసరా పింఛన్లు ఇవ్వాలని చెప్పి సంకల్పం తీసుకొని అందరికీ ప్రతి ఇంటింటికి ఆసరా పింఛన్లు, ఫ్రీగా రేషన్ కార్డులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసారు. ఇవన్నీ మా కేటీఆర్ సార్ ఆధ్వర్యంలో జరిగింది. అట్లనే మా జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు కూడా మన తెలంగాణకు ఎంతో చాలా మేలు చేసింది ఇలా. ఎందుకంటే ఇలా మిషన్ భగీరథ తీసుకొచ్చి ప్రతి గల్లీలో నీళ్లు వచ్చేటట్టు ఇంటింటికి ఫ్రీ నల్లా ఇచ్చి నీళ్లను సప్లై చేయడానికి కారణం ఇవాళ మిషన్ భగీరథ ఎంతో తోడ్పడ్డది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. ఇవాళ కాళేశ్వరం కూలిపోయింది కూడా అంటున్నారు. కూలిపోవడం అని అంటే అది తప్పు ముచ్చట, వాళ్ళకు తెలియదు ఆ వాస్తవం ఏంటో. ఈ మా కొంతమంది దాని గురించి ఎవరికి అవగాహన లేదు. ఇవాళ కాళేశ్వరం కట్టకముందు 1,20,00,000 ఎకరాలకు భూమి పారకం ఉండేది. ఇప్పుడు మాత్రం 2,20,00,000 భూమి పారకం అవుతుంది. ఇవాళ అది ఆ అభివృద్ధి ఎవరికి కనపడతలేదా? ఇది ఒకటి గమనించుర్రి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు కూలిపోయింది అని. ఎక్కడ కూలిపోయింది మరి? ఎక్కడ చూపించిండు మరి? ఆయన ఏమో అందరినీ కేసులు పెడతా, అందరినీ ఇరికిస్తా, లోపలికి తోలెత్తా, ఏమేమో అన్నీ తెలియని మాటలు మాట్లాడటం. మీడియా సాక్షిగా చెప్తున్నా, అభివృద్ధి అంటే మనకు తెలంగాణ వచ్చిన తర్వాతనే అయింది. అదొకటి బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే అయ్యింది. రైతులకు రైతు బంధు కూడా అప్పుడే వచ్చింది. ఎక్కడ కూడా యూరియా కానీ యూరియా కానీ అమోనియా కానీ మందులు కానీ వ్యవసాయదారులకు పనిముట్లు కానీ అప్పుడు కేసీఆర్ హయాంలే చాలా సమకూరినాయి. ఇప్పుడు మాత్రం చాలా రైతులను బాగా కష్టపెట్టించుకుంటాడు రేవంత్ రెడ్డి గారు. ఇది తనకే తెలియాలి. ఇలా 6 గ్యారెంటీలు అని చెప్పిన 6 గ్యారెంటీలు ఏ ఒక్కటి కూడా గ్యారంటీగా లేదు. అది కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు బాగా. అప్పుడున్న తెలివి ఇప్పుడు చాలా మారిపోయింది. ఎందుకంటే ఇవాళ మనకు అందరు చదువుకున్న వాళ్ళు యూత్ ఉన్నారు, అందరికీ తెలుసు కేసీఆర్ అంటే ఏం చేసింది అనేది ఇప్పుడు చాలా అర్థమైంది. ఎందుకు మేము అనవసరంగా హస్తానికి చేతి గుర్తుకు ఓటేసి చాలా పొరపాటు చేసినామని ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు. ఇవాళ దాన్ని గమనించి ప్రతి ఒక్కరు కేటీఆర్ అంటేనే మాకు ఇష్టమని అందరూ అనుకుంటుర్రు. మళ్ళా ఇంకొకటి ఏంటిదంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన నడుస్తుందంటే మీరు ప్రజాపాలన పేరుకే ప్రజాపాలన. ఆ ప్రజాపాలనలో ఒక్కటే మహిళల కోసం ఒకటే ఫ్రీ బస్సు పెట్టిండు. ఆ ఫ్రీ బస్సు వల్ల ఎవరు ఎటు పోతురో తెలవడం లేదు. ఇంట్లో ఎవరు లేడీస్ ఇంట్లో ఉండలేరు. ఏ బస్సు ఎక్కిలో భార్య భర్తకు చెప్పడం లేదు. ఈ రకంగా ఎక్కడ అంత కోటీశ్వర్లు చేస్తాను.
మహిళలు కోటీశ్వర్లు రోడ్ల మీద దింపితే కోటీశ్వర్లు అవుతారా? ఉపాధి కల్పించాలి ప్రభుత్వాలు. ఉపాధి కల్పిస్తేనే కదా కోటీశ్వర్లు అయ్యేది. ఉపాధి ఎక్కడ ఉంది మహిళలకు? ఎక్కడా లేదు. మహిళలకు ఉపాధి ఉందా? అసలే లేదు. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ సిరిసిల్లలో ఒక్కటి అందరూ అంటున్నారు జిల్లా తీసేయాలని. మరి ఏం పాపం చేస్తారు మరి సిరిసిల్ల వాసులు ఇలా జిల్లా తీసేయాలని ఎందుకు అంటున్నారు? ఏం పనికి అంటున్నారు? మరి మేము మనుషులం కాదా? మాకు అభివృద్ధి అక్కరలేదా? మరి ఏం పనికి ఆ విషయాలు మాట్లాడుతుంటారు? మరి రేవంత్ రెడ్డికి అతని విఘ్నతకే వదిలిపెడుతున్నాం. ఇవాళ భారత ప్రధానమంత్రి ఒప్పుకున్నాడు. ఇలా కాళేశ్వరం ఇలా ప్రపంచంలో 7వ వింత అంటే 8వ వింత కాళేశ్వరం అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. దాని విలువ ఏంటిదో భారతదేశం మొత్తం తెలిసిపోయింది. కేసీఆర్ అంటే ఏందో అందరికీ తెలిసింది. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 39 వార్డులు ఉన్నాయి. ఎన్ని వార్డులు గెలవబోతుంది? ఏదో 1, 2 వార్డులు తప్పించి మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంకు ఖచ్చితంగా అందరూ ఓటేసి గెలిపిస్తారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా మున్సిపల్ పైన ఎగురుతుందని ఈ సందర్భం అందరికీ విన్నవించుకుంటున్నారు.